ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని మొఘలుల యుగంకు సంబంధించి మొఘలుల కాలం నాటి కేంద్ర ప్రభుత్వం, ప్రాంతీయ పాలన, రెవెన్యూ పాలన, సైనిక వ్యవస్థ, మన్సబ్దారీ విధానం, సాంఘిక పరిస్థితుల గురించి తెలుసుకుందాము. మొఘలుల పరిపాలన. మొఘల్ పరిపాలనా విధానాన్ని రూపొందించి ప్రవేశపెట్టినవాడు అక్బర్ చక్రవర్తి. మొఘల్ వంశ కీర్తి ప్రతిష్టలు, వైభవం భారతదేశంలో సుమారు 200 సంవత్సరాల నుంచి ఉండటానికి వారి యుద్ధ విజయాలు, సామ్రాజ్య విస్తరణ విధానం కారణం కాదు. వారు పరిపాలనలో చేసిన కృషియేనని పేర్కొనవచ్చు. ఔరంగజేబు తప్ప మొఘల్ చక్రవర్తులందరూ ఉదార మత విధానాన్ని అనుసరించారు. మొఘల్ చక్రవర్తులు ఖలీఫా ఆధిక్యతను గుర్తించలేదు. పరిపాలనలో హిందూ మహమ్మదీయుల సేవలను వినియోగించుకున్నారు. ప్రతిభావంతులైన వారికి బిరుదులు ప్రదానం చేయడం మొఘల్ రాజనీతిలో ముఖ్యమైన పద్ధతి. చక్రవర్తులు స్వయంగా పరిపాలన పనితీరు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. మొఘళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం. మొఘలుల కేంద్ర ప్రభుత్వంలో చక్రవర్తియే సర్వాధికారి. అతడే రాజ్యాధిపతి, ప్రభుత్వాధిపతి. పాదుషాను భూమి మీద భగవంతుని స్వరూపంగా మొఘలులు భావించేవారు. అనగా పాదుషాను దైవాంశ సంభూతునిగా భావించేవారు. మొఘల్ చక్రవర్తులకు విశేషమైన అధికారాలు కలవు. జురోకా దర్శనం, మొహర్పంజా మొదలైనవి దీనికి కొన్ని ఉదాహరణలు. చక్రవర్తి ఆగ్రా కోటలో ప్రతిరోజు ప్రజల విజ్ఞప్తులను, సమస్యలను స్వీకరించేవాడు. కేంద్ర ప్రభుత్వంలో సమర్థులైన, అనుభవజ్ఞులైన వారిని మంత్రులుగా నియమించేవాడు. దివాన్ లేదా వకీల్ మంత్రులందరిలో ప్రధానమైవాడు. ఇతడు ఆర్థిక మంత్రి. పాదుషా తర్వాత రెండవ స్థానం దివాన్దే. చక్రవర్తికి, తన తోటి మంత్రులకు మధ్య ఒక వారధిగా దివాన్ ఉండేవాడు. వజీర్, మీర్బక్షి, ఖానిసమన్, సదర్ మొదలైనవారు పరిపాలనలో చక్రవర్తికి సహాయపడేవారు. వజీర్ రెవెన్యూ మంత్రి, మీర్బక్షి సైనిక మంత్రి, ఖానిసమన్ చక్రవర్తి అంతఃపుర విషయాలను చూసే మంత్రి, సదర్ మత విషయాలు, న్యాయ శాఖలను చూసే మంత్రి. మొఘళ్ల కాలంలో ప్రాంతీయ పాలన. అక్బర్ సమర్థవంతమైన ప్రాంతీయ పాలనను కూడా ఏర్పాటు చేశాడు. అక్బర్ తన విశాల సామ్రాజ్యాన్ని 14 సుబాలుగా విభజించాడు. కేంద్ర ప్రభుత్వ తరహా పాలనే సుబాలో ఏర్పాటు చేయడమైంది. సుబా పాలకుడిని సుబేదార్ అని పిలిచేవారు. సుబేదార్కు పాలనలో మంత్రులు, అధికారులు సహాయపడేవారు. సుబాలో దివాన్, బక్షి సదర్, కాజీ, వక్నోవీస్, బతిక్చి, పోద్దార్ అనే అధికారులుండేవారు. మొఘళ్ల గ్రామ పాలనను పట్వారీ, చౌకీదార్లు చూసేవారు. ప్రతి నగరంలో కొత్వాల్ అనే పోలీస్ అధికారి ఉండేవాడు. మొఘళ్ల కాలంలో రెవెన్యూ పాలన. మొఘళ్ల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయమార్గం భూమి శిస్తు. అక్బర్ తన రెవెన్యూ మంత్రి అయిన రాజా తోడర్మల్ సహాయంతో శాస్త్రీయంగా భూమి శిస్తు విధానాన్ని రూపొందించాడు. దీనిని అనుసరించి పంట పొలం మొత్తాన్ని అధికారులతో అక్బర్ సర్వే చేయించాడు. రైతుల సంక్షేమం, ప్రభుత్వానికి ఆదాయం అనే ఏకైక లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది. అక్బర్ ప్రభుత్వానికి, రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పాటు చేశాడు. మొత్తం భూములను భూసారం ఆధారంగా 4 తరగతులుగా వర్గీకరించాడు. అవి పోలజ్, పరోటి, చచార్, బంజర్. గడిచిన 10 సంవత్సరాల పంట సరాసరి దిగుబడిని అంచనా వేసి పంట దిగుబడిలో 3వ వంతును భూమి శిస్తుగా నిర్ణయించడం జరిగింది. దీనినే దహసాలా పద్ధతి అని పిలిచేవారు. అక్బర్ రైతులకు పట్టాలిచ్చాడు. ఇది రైతులకు భూమిపై గల హక్కును తెలియజేసేది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అక్బర్ భూమి శిస్తుకు మినహాయింపును ఇచ్చేవాడు.
ఆనాటి రెవెన్యూ ఉద్యోగులలో కార్టూన్, కానుంగో, అమీల్, బితిక్సి, పోద్దార్, పట్వారీలు ముఖ్యమైనవారు. మొఘళ్ల కాలంలో సైనిక వ్యవస్థ. బాబర్ కాలం నుండి మొఘల్ సైన్యం సామర్థ్యానికి, బలానికి ప్రతీకగా ఉండేది. మొఘల్ సైన్యంలో మంగోళ్లు, తైమూరిడ్లు, టర్క్లు, ఉజ్బెగ్లు, ఆఫ్ఘన్లు, రాజపుత్రులు, మరాఠాలు మొదలైనవారు ఉండేవారు. మొఘళ్ల కాలంలో ఇంపీరియల్ సైన్యం, మన్సబ్దారుల సైన్యం అని రెండు రకాల సైన్యాలు ఉండేవారు. ఇంపీరియల్ సైన్యం చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో శిక్షణ పొంది ఉండేది. మన్సబ్దారుల సైన్యం అక్బర్ సృష్టి. చక్రవర్తి ఈ సైన్యాన్ని మన్సబ్దారుల అధీనంలో ఉంచేవాడు. మన్సబ్ అనేది ఒక హోదా లేదా స్థాయి. ప్రతి మన్సబ్దార్ తన హోదాకు తగిన అశ్విక దళాన్ని పోషించి చక్రవర్తికి అందజేయాలి. మన్సబ్దారులకు జాగీర్లు ఇవ్వకుండా వేతనాన్ని ధనరూపంలో ఇచ్చే ఏర్పాటు చేశాడు. మన్సబ్దార్లలో 10 నుంచి 10,000 అశ్వాలను పోషించే 33 తరగతుల వారు ఉండేవారు. అక్బర్ సైనికులు మోసం చేయకుండా దాగ్ చెహ్రా పద్ధతిని ప్రవేశపెట్టాడు. దాగ్ అనగా గుర్రంపై రాజముద్ర వేయడం. చెహ్రా అనగా సైనికుల గుర్తింపు చిహ్నాలను పట్టీలలో ఎక్కించే పద్ధతి. మొఘలుల విజయానికి మన్సబ్దారీ విధానం ఉపయోగపడింది. మొఘల్ సైనిక విధానం మన్సబ్దారీ విధానంగా పేరు పొందింది. మొఘలుల కాలంలోని మన్సబ్దారీ విధానం యొక్క ముఖ్య లక్షణాలు. మన్సబ్దార్ ప్రధానంగా ఒక మిలిటరీ అధికారి. కొన్ని సందర్భాలలో ఇతడు సైనిక, పౌర విధులను కూడా నిర్వర్తించేవాడు. రాను రాను మన్సబ్దార్ పదవి వంశపారంపర్యంగా మారింది. ప్రతి మన్సబ్దార్కు ఒక హోదా ఇవ్వబడేది. నిర్ణీత సంఖ్యలో జాట్, సవార్లను పోషించడానికి ప్రతి మన్సబ్దార్కు కొన్ని గ్రామాలను జాగీర్లుగా ఇవ్వబడ్డాయి. ఇర్విన్, బ్లాక్మన్ వంటి పండితులు జాట్, సవార్ల మధ్య ఉన్న తేడాను గుర్తించడానికి ప్రయత్నించారు. మొఘలుల సైనిక విజయాలలో మన్సబ్దార్ల పాత్ర కీలకమైంది. మొఘలుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు. మొఘల్ యుగం నాటి సమాజంలో హిందువులు, ఆఫ్ఘన్లు, ఇరానియన్లు, మంగోలులు, టర్కులు, సిఖ్లు, క్రిస్టియన్లు మొదలైన వర్గాలవారు జీవించేవారు. సమాజంలో 3 ప్రధాన వర్గాలు ఉండేవి. అవి ప్రభువులు, మధ్యతరగతి వర్గం, సామాజిక వ్యవస్థలో చివరి వర్గం సామాన్యులు. మొఘలుల కాలంలో సామాన్యులు వ్యవసాయం, పరిశ్రమలు, ధనవంతుల ఇండ్లలో పనిచేసేవారు. హిందువులు, మహ్మదీయులిద్దరికీ జ్యోతిష్యం, శకునాలలో విశ్వాసం కలదు. బాల్య వివాహాలు, సతీ సహగమనం, వరకట్నం, బహుభార్యత్వం మొదలైనవి మొఘలుల కాలంనాటి సామాజిక దురాచారాలు. నౌరోజ్, రంజాన్, షబ్బే బరాత్, దసరా, హోలీ, దివాళీ మొదలైనవి మొఘలుల కాలంనాటి ముఖ్యమైన పండుగలు. మొఘలుల కాలంలో హిందూ, ముస్లిం పండుగలతో పాటు పాదుషా జన్మదినాన్ని కూడా జరుపుకునేవారు. ప్రభువులు, రాజకుటుంబీకుల సరదా కోసం ప్రత్యేక దుకాణ మేళాలను నిర్వహించేవారు. వీటిని నుమా బజార్లు, ఖుషీ బజార్లు అని పిలిచేవారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.